అన్నంకైనా, చపాతీకైనా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని చేసేద్దామండి. ముందుగా పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్పూన్ ఉప్పు, కారం, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నింటిని కూడా వేసేసి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన ఈ పన్నీర్ ముక్కలన్నింటిని కూడా పక్కకు తీసేయాలి. అదే కడాయిలోకి కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలను వేసుకొని ఒక 50% బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసుడు వాటర్‌ని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని చూడండి వాటర్ అంతా కూడా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం నీరంతా కూడా దగ్గర అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ చేసుకొని పక్కన పెట్టుకొని అన్నంకైనా, చపాతీకైనా ఈ పన్నీర్